ఆడవు పెద్ద జఫా. బులెటిన్ టైం అవుతుందండి, టెలిప్రాంప్ట్లో ఫీడ్ చేయాలి. హెడ్లైన్స్ చెప్తాను, ఒకసారి వింటారా? ఎవడరా నువ్వు? సార్ అది నువ్వు హెడ్లైన్స్ చెప్తే నేను వినాలా? నేనేది చెప్తే అదే హెడ్లైన్స్. అసలు నేను ఎవరో తెలుసా నీకు? ది గ్రేట్ చక్రవర్తి. దూరదర్శన్ పుట్టక ముందు పుట్టాను. ఈ స్టేట్లో #1 రిపోర్టర్ని. ఇప్పుడు కాదు, బ్లాక్ అండ్ వైట్ టీవీ రోజుల నుంచి. తెలుసా? తెలియదు సార్, మా ఇంట్లో కలర్ టీవీ ఉంది. ఎవడాడు? సార్ సార్ ఏంటి సార్? ఎవడాడు? ఆ ప్రసాద్ ఏడి? వాళ్ళ ఆఫీస్కి రాలేదు. ఏ? లూజ్ మోషన్స్. లూజ్ మోషన్స్ అయితే ఆఫీస్ రాడా? నాన్ సెన్స్. ఆ అండర్ కవర్ రిపోర్టర్ అతను పిలు, బ్రీఫింగ్ చేయాలి. ఆవిడ రాలేదు సార్. ఎందుకు రాలేదు? సేమ్ ప్రాబ్లం, లూజ్ మోషన్స్. ఏంట్రా ఆఫీస్లో అందరికి ఒకేసారి లూజ్ మోషన్సా? అందరికి కాదు సార్, నేను రాత్రి మీ ఇంటికి డిన్నర్ పార్టీకి వచ్చిన వాళ్ళకి మాత్రమే. నీకేంట్రా అంత నవ్వు వస్తుంది? చక్రవర్తి ఏదో టెన్షన్ లో ఉన్నట్టున్నావు. ఎనీ ప్రాబ్లం? గుడ్ మార్నింగ్ సార్. ఏం లేదు సార్, మన అండర్ కవర్ రిపోర్టర్ లతి వాళ్ళ ఆఫీస్ ఎగ్గొట్టేసింది. మనమేమో లైవ్ లో ఒక మినిస్టర్ బండారం బయట పెడతామని వారం రోజుల నుంచి టీవీలో రుద్దుతున్నాం. మన రిపోర్టర్స్ ఇలా లాస్ట్ మినిట్ లో హ్యాండ్ ఇచ్చేస్తే ఇప్పుడు ఎవరిని పంపాలి చెప్పండి? ఈ అమ్మాయిని పంపించు. ఈఎంఐ ఎవరు సార్? మన కొత్త అండర్ కవర్ రిపోర్టర్ ఇవాళే జాయిన్ అయింది. పేరు అనసూయ. హాయ్. అనసూయ, బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ సార్. మీ పేరేమన్నారు? అనసూయ. అనసూయ. పేరు పాచింతకాయ పచ్చడిలో ఉన్న చూడడానికి కొత్త ఆవకాయలా ఉన్నావు. ఎక్స్క్యూజ్ మీ. ఇట్స్ ఆల్ రైట్. బై ద వే, మీకు ఎన్డీటీవీలో నందితా రాయ్ తెలుసా? తెలుసు. స్టార్ న్యూస్లో చిత్ర తెలుసు. 24/7 రంజిత తెలుసు. గుడ్. టైమ్స్ నౌలో రీనా జైన్ తెలుసు. కానీ వీళ్ళంతా మీకు తెలుసా? తెలుసా? వీళ్ళంతా ఒకప్పుడు నా కింద పనిచేసిన వాళ్ళు. అప్పట్లో నాతో క్లోజ్గా ఫ్రెండ్షిప్ చేశారు కాబట్టి ఈరోజు వాళ్ళంతా ఎక్కడో ఉన్నారు. దీన్ని బట్టి నీకేమర్థమైంది? నీతో ఫ్రెండ్షిప్ చేసిన వాళ్ళంతా ఎక్కడికో వెళ్ళిపోయారు. ఎగ్జాక్ట్లీ. మీరు మాత్రం ఇక్కడే ఉన్నారు. అవును బాసు, నీతో నాళ్ళ నుంచి నేను ఫ్రెండ్షిప్ చేస్తున్నాను కదా, నేను మాత్రం ఏంటి ఇంకా ఎక్కడ ఉండిపోయాను? నువ్వు మగాడివి కాబట్టి. కిటీ, దిస్ ఇస్ అనసూయ. హాయ్. హాయ్, వెల్కమ్ టు ఎన్టీవీ. కిటీ మీకు అసైన్మెంట్ గురించి బ్రీఫ్ చేస్తుంది. ఓకే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్స్. మన స్టేట్ హోమ్ మినిస్టర్ భార్య ఒక అనాథ శరణాలయం నుంచి ఓ 6 ఏళ్ల పాపని ఇంటికి తెచ్చుకొని తనతో వెట్టి చాకరీ చేయించుకుంటుంది. దాన్ని మనం లైవ్ గా ఎక్స్పోజ్ చేయబోతున్నాం. ఓకే. సరిగ్గా 10:30కి హోమ్ మినిస్టర్ తన కాన్వాయ్తో బయలుదేరుతాడు. 10:45కి హోమ్ మినిస్టర్ వైఫ్ని ఇంటర్వ్యూ చేయడానికి స్వాతి మ్యాగజైన్ రిపోర్టర్ లాగా నువ్వు ఆ ఇంట్లోకి ఎంటర్ అవుతావు. హ్యాండ్ బ్యాగ్కి సీక్రెట్ కెమెరా ఫిట్ చేసి ఉంటుంది. మేడం, బ్యాగ్. ఏ మిస్టర్, లేడీస్ హ్యాండ్ బ్యాగ్ ఓపెన్ చేసి చూడకూడదని తెలీదా? జస్ట్ జోకింగ్. చెక్ చేసుకోండి. వెళ్ళండి. బ్రేక్ తర్వాత మీరు వారం రోజులుగా ఎదురు చూస్తున్న ప్రోగ్రామ్ ఒక మినిస్టర్ ఇంట్లో బండారం మా ఎన్టీవీ లైవ్ లో ఎలా బయట పెట్టిందో చూడండి. అట్నే ఇక సార్లే ఫోన్ పెట్టే. హలో మేడం. నువ్వేనా స్వాతి పుస్తకం నుండి వచ్చిన పిల్లవే? అవును మేడం. కూకో కూకో. ఏదో అడుక్కోవాలని వచ్చినట్టున్నావు, తొందరగా అడుక్కో. మీరు చికెన్ బిర్యానీ బాగా చేస్తారట కదండి, మాకు కొంచెం ఆ రెసిపీ చెప్తారా? ఎస్పీ కాదండి, రెసిపీ అంటే తయారు చేసే విధానం. ఓలమ్మో నా బిర్యానీ గురించి ఆంధ్రదేశం మొత్తం పొక్కిపోయిందా? ఇదిగో అమ్మాయి, నా బిర్యానీ గురించి గొప్పలు చెప్పుకోవడం కాదు గాని నేను గాని బిర్యానీ చేస్తే ఎముకలతో పాటు సేతి ఏళ్ళని కూడా కొరుకు తినేస్తారు. మా ఆయన గాని ఢిల్లీ గాని వెళ్తే పిఎం గారు ముందుగా నా బిర్యానీ గురించి అడుగుతారంట. కొంచెం మంచినీళ్ళు ఇస్తారా? మంచినీళ్ళు ఏంటి కర్మ, ఎండనబడి వచ్చినావు గందా, లెస్సీ తాగుదుగా నుండు. లచ్చే, ఓసే లచ్చే, ఎక్కడ చచ్చావే? గెట్ రెడీ. ఫ్రిడ్జ్లో తీపి పచ్చుకుంది కదా, గలాసులో పోసి పట్రా. లెస్సీ అంటే తెలదు, చదువు సందే లేదు కదా. అవును, నీకు పెళ్లి గిళ్ళి అయ్యిందా? మీ ఆయన ఏడు చేస్తాడు? ఏంటే గుట్లప్పకి చూస్తున్నావు? వెళ్ళి వెళ్ళా. మీటింగ్ ఎన్ని గంటలకయ్యా? 11 గంటలు సార్. ఆ చదివేని ఆ ఎన్టీవీ వాడు ఎవడో ఓ మినిస్టర్ భాగవతం బయట పెడతారని చెప్పిందే ఈ రోజే కదా? ఈ రోజే సార్. మరి చూస్తావేంది? పెట్టు టీవీ. సెక్రటరీ సార్, మావిడి కదా? మనావిడే సార్. హలో, ఓసి పిచ్చి ముఖమా, పనిలో ఉన్నాను, మళ్ళీ ఫోన్ చేయి. పెట్టి చచ్చింది. ఏంటి అట్టా చూస్తున్నావు? నిన్ను చేతులు ఇరిపోయా.
ఈ కాళ్ళు నరికయ్యా, బంగారం లాంటి గ్లాసు, గ్లాసుని కొడతావా? హలో ఓసి పిచ్చి మొఖమా, నువ్వు పిల్లలు కొడతా ఉన్నది టీవీలో వస్తా ఉన్నదా? ఆ? ఏంటయ్యా ఏంటంటున్నావు? అనసూయని బయటికి తీసుకొచ్చామను. ఎదురుకుండా ఎవరున్నారు? థ్యాంక్ యూ వెల్ డన్ అనసూయ, యూ డిడ్ ఏ గ్రేట్ జాబ్. థ్యాంక్ యూ సార్. బాల కార్మిక చట్టాన్ని ఇంకా స్ట్రాంగ్ చేయాలని సీఎం తన ఢిల్లీ ప్రోగ్రామ్ కూడా క్యాన్సిల్ చేసుకుని సాయంత్రం లేబర్ మినిస్టర్తో మీటింగ్ పెడుతున్నాడు. వావ్, మన చిన్న యాక్షన్కి గవర్నమెంట్లో వచ్చిన పెద్ద రియాక్షన్ ఇది. కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ సార్. కిటీ, సార్ ఈవినింగ్ బులెటిన్లో ఈ ఫుటేజ్ ఏంటి ఫస్ట్ డేనే స్టార్ అయిపోయావు అనుకుని ఎగిరెగిరి పడుతున్నావా? ఇక్కడ సూపర్ స్టార్ ఉన్నాడన్న విషయం మర్చిపోకు. ఇలాంటివి నేను ఎన్ని చూడలేదు. నీకు తెలుసో తెలీదు, నేను దూరదర్శన్ పుట్టక ముందు పుట్టాను. వావ్, దూరదర్శన్ పుట్టక ముందు పుట్టారా? ఆఫ్ కోర్స్. చెప్పినందుకు చాలా థ్యాంక్స్ అంకుల్. అంకుల్ ఏంట్రా? మరి దూరదర్శన్ పుట్టక ముందు పుట్టిన వాళ్ళు అంకులేనా అంటారు. ఇది ఫ్రెండ్షిప్ చేయడానికి పనికిరాదురా. నీకు అంతగా ఫ్రెండ్షిప్ చేయాలనుకుంటే నేను ఉన్నాను కదా బాసు. నువ్వెంత ప్రయత్నించినా సరే నేను మగాళ్ళతో ఫ్రెండ్షిప్ చెయ్యను. రే చేకూరుకు పారిపోయింది, నీతో కాఫీకి ఎందుకు వస్తుందిరా? రేయ్, నీకు లేడీస్ సైకాలజీ తెలీదురా. లేడీస్ ఎప్పుడు అవునంటే కాదని, కాదంటే అవునని అర్థం. బయటికి రాగానే మనల్ని చూసి సారీ అంటుంది, మనం ఇట్స్ ఆల్ రైట్ అని ఒక కప్పు కాఫీకి రమ్మంటాం. ముందు రానంటుంది, ప్రెషర్ పెడితే వచ్చేస్తుంది. దాట్ ఈజ్ లేడీస్ సైకాలజీ. అమ్మో, సైకాలజీ అంటే న్యూమరాలజీ లాంటిది కాదు కదా. బాబాయ్, న్యూమరాలజీ అని ఒక్కోసారి ఫెయిల్ అవచ్చు, కానీ ప్రపంచంలో సైకాలజీ ఎప్పుడు ఫెయిల్ అవ్వలేదు, అవ్వదు. ఏమోరా బాబు, లాస్ట్ టైం న్యూమరాలజీ అని గనులతో పెట్టావు, ఈసారి సైకాలజీ అని ఉద్యోగాలే దొబ్బడతావేమో. అయినా ఇదే మనిషిరా నువ్వు. ఏయ్, ఏంటిది? తొక్క తీసుకెళ్లి డస్ట్బిన్ లో పడేయ్. ఏయ్, ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? టాస్క్ ఫోర్స్, తొక్క తీస్తా. నువ్వు టాస్క్ ఫోర్స్ అయితే నాకేంటి, ఎయిర్ ఫోర్స్ అయితే నాకేంటి? తొక్కని తీసుకెళ్లి డస్ట్బిన్ లో పడేయ్. ముందు నువ్వు కార్ దిగవా. నేను తొక్కేసే చోటు డస్ట్బిన్ ఎందుకు పెట్టలేదు నువ్వు? రేయ్, అమ్మాయి వస్తుంది. చోట డస్ట్బిన్ తొక్కలో డిస్కషన్ ఆపి వెళ్ళి తొక్క తీసి. నీకు టాయిలెట్ రాలేదు. ఎక్స్క్యూజ్ మీ. ఏయ్, చేయొదలరా. రిలాక్స్, రిలాక్స్, Don't. రిలాక్స్, దగ్గరికి వచ్చావంటే ఈ రాయి పెట్టుకొడతాను. రిలాక్స్. డ్యూటీలో ఉన్న పోలీస్ ఆఫీసర్ చేకొరకడం ఎంత పెద్ద నేరమో తెలుసా? దీనికి నేను నిన్ను అరెస్ట్ చేయొచ్చు. అసలు నువ్వు నా చెయ్యి ఎందుకు పట్టుకున్నావు? అప్పుడు కానీ నా చేతిలో ఈ రాయి ఉంటే నీ బుర్ర పగలగొట్టేదాన్ని. రిలాక్స్. నువ్వు నాతో వచ్చి ఒక కప్ కాఫీ తాగేవంటే క్షమించొద్దులే. ఒక కప్పు కాఫీ అని కారు ఎక్కించుకొని స్టేషన్కి తీసుకెళ్దాం అనుకుంటున్నావా? పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే పళ్ళు ఊడగొడతాను. నో 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 నో, డోంట్ బి స్టూపిడ్. రాయితో కొడతారా? అంత చిన్న రాయితో కొడితే ఏమవుతుందండి? ఇదిగో ఈ రాయితో కొట్టండి, కనీసం 3-4 పళ్ళైనా రాలుతాయి. కొట్టండి. స్టూపిడ్ ఫెలో. హే స్టాప్. మర్యాదగా రాకపోతే నిన్ను అరెస్ట్ చేసైనా సరే కాఫీకి తీసుకెళ్తా. అలా కొట్టేసి పారిపోయిందేంట్రా? నీ అబ్బా, చేతికి రాయిచి కొట్టమంటే కొట్టకుండా ముద్దు పెట్టుకుంటుందా? ఒరే, దీన్ని బట్టి నాకు ఒక విషయం అర్థమైందిరా. న్యూమరాలజీ వల్ల దొబ్బులు తింటాం, సైకాలజీ వల్ల దెబ్బలు తింటాం. అది తెలుసుకోవడానికి నన్ను రాయితో కొట్టించాలా? నువ్వే కదరా నువ్వు ఆడవారి మాటలకు అర్థాలు వేరని. కొడతాను అంతే కాబట్టి కొట్టదనుకున్నా.